హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. బందర్ లడ్డు ఎంతోమంది తింటూ ఉంటారు, ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ అదే బందర్ లడ్డు ప్రిపరేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తే ఎలా ఉంటుంది? ఎస్, సో ద ప్రైడ్ ఆఫ్ మచిలీపట్నం బందర్ లడ్డు ప్రిపరేషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో లోపల బందర్ లడ్డు అండ్ అలాగే హల్వా ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది అండ్ దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. రండి. ఇక్కడ బందర్ లడ్డు అండ్ బందర్ హల్వా చాలా ఫేమస్, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎస్, సో రీసెంట్గానే జోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్రేడ్ మార్క్ కూడా మనకు వచ్చింది. సో ఇక్కడ మల్లయ్య స్వీట్స్ ఓనర్ వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ గుర్తింపు ఎలా వచ్చింది, అసలు బందర్ లడ్డు బందర్ హల్వా అనే పేరు ఎలా వచ్చింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. బందర్ లడ్డు బందర్ హల్వా అనగానే నోరు ఊరిపోతుంది అసలు. ఇక్కడ మేము వచ్చిన తర్వాత రద్దీ అయితే మామూలుగా లేదండి, ఇంత బిజీగా ఉన్నారంటే మీరు. సో ఏంటి అసలు ఎందుకు ఇంత ఫేమస్ బందర్ లడ్డు బందర్ హల్వా అనే పేరు ఎలా వచ్చింది? మంచి మాట అడిగారు. ముందుగా మీ ఏబిఎన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచమంతా ఏ స్వీట్ షాప్కి వెళ్ళినా పంచదారతోనే స్వీట్లు దొరుకుతాయి. ఒక్క బందర్లోనే బెల్లంతో దొరుకుతాయి. ఏంటి? బందర్లోనే బెల్లంతో దొరుకుతాయి స్వీట్లు. సో మీ దగ్గర ఉన్నటువంటి బెల్లంతో ఉన్నట్టుగా అన్ని కాదు, కొన్ని పంచదార బెల్లం బందర్ లడ్డు, బందర్ హల్వా, బందర్ మిఠాయి, బందర్ జిలేబీ ఇవన్నీ బెల్లంతో చేసేది. బెల్లం ఆరోగ్యానికి మంచిది కాబట్టి అప్పుడు ఆయుర్వేదం చెప్పింది ఆరోగ్యకరమైన స్వీట్ కావాలంటే బందర్ స్వీటే తినాలి. అంటే ఇప్పుడు ఈ స్వీట్స్ అన్ని కూడా ఆరోగ్యకరమైనవి, అది హెల్త్ఫుల్, హెల్త్ కండిషన్ అంతా బాగుంటుంది. బెల్లం తింటే మంచిది కదా. ఆ రోజుల్లో ఆయుర్వేదం చెప్పింది. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ బందర్ మిఠాయి పేరు ప్రఖ్యాతులు పొందింది. అందుకని మీరు బాంబేలో చూడండి, ఢిల్లీలో చూడండి, కలకత్తాలో చూడండి, బందర్ మిఠాయి భాండాగార్స్ ఉంటాయి. దాదాపు 50-60 ఏళ్ల క్రితం బందర్ మిఠాయి భాండాగార్స్ అంటే ఎందుకు బందర్ మిఠాయి? బందర్ మిఠాయి తింటే మనిషికి ఏమీ కాదు, ఆరోగ్యకరమైన అని చెప్పడం. సో ఇక్కడే మార్కులు కొట్టేశారేమో. సో అసలు ఆ పేరు ఎలా వచ్చింది బందర్ మిఠాయి? బందర్ మిఠాయి అంటే మా పూర్వీకులు ఎప్పుడు మొదలెట్టారో మనకు తెలియదు, కానీ బందర్ మిఠాయి అంటే బెల్లంతో చేసేది కాబట్టి అక్కడ ఆ పేరు అలా కంటిన్యూ చేసుకొస్తే దాన్ని మేమేం చేసామంటే బందర్ లడ్డూకి బందర్ హల్వాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ అయ్యేట్టుగా మేము ప్రయత్నం చేసి అందరూ సఫలీకృతమయ్యాం. అందుకు కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది? 2017లో బందర్ లడ్డుకి జిఏ వచ్చిందమ్మా. జిఏ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. వరల్డ్ టాప్ క్లాస్ పీపుల్ ఎవరైనా కానీ బందర్ లడ్డు హల్వా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎవరైనా కానీ బందర్ లడ్డు బందర్ హల్వా తినాలంటే జిఐ ట్యాగ్ ఉంటే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు, నాకు ఇండియాలో బందర్ లడ్డు తినాలన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, జిఐ ట్యాగ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు, చేసి వాళ్ళ ద్వారా పంపిస్తారు. అర్థం కదా? అంటే ప్రముఖులు ఎవరైనా ఇట్లా ఆర్డర్స్ తీసుకోవడం? నాకు అమెరికన్ కాన్సుల్ జనరల్ షాప్కి వచ్చారు. షాప్కి వచ్చి ఇవన్నీ చూసి ఆవిడ కూడా తిని, అప్పుడు క్యాథరిన్ అంటే ఆవిడెవరో ఉన్నారు, ఆవిడ హస్బెండ్ అందరూ చాలా బాగా చేశారు. వచ్చారు జిఐ ఇచ్చిన కొత్తలో వచ్చి తిన్నారు. వాళ్ళు మంచి అప్రిషియేషన్ లెటర్ పంపించారు నాకు. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్, ఈ టేస్ట్ అనేది మీ దగ్గరే లభిస్తుంది. అసలు ఆ టేస్ట్ ఎలా క్రియేట్ చేశారు ఆ అద్భుతమైన టేస్ట్ ని అని మాకు తెలుసుకోవాలని. మా పెద్దలు మాకు ఇచ్చారు, వారసత్వ సంపద. మేము చేయలే, మాకు కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నాం, అంతవరకే వారసత్వ సంపద. అంటే నాన్నగారు స్టార్ట్ చేసినట్టు నాన్నగారు కంటే ముందున్నారు. అంటే యాక్చువల్గా బందర్ లడ్డు అంటే బొందిలీలో చేసేవాళ్ళని చెప్తారు. బొందిలీలు అంటే రాజ్పుట్స్, సింగులు, వాళ్ళు చేశారని చెప్తారు. వాళ్ళ దగ్గర నుంచి మన మచిలీపట్నంలో ఉన్న మిఠాయి పని వాళ్ళందరూ నేర్చుకుని మా నాన్నగారు కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళే, నేర్చుకుని చేసుకున్నారు. కాకపోతే ఈ బందర్ లడ్డు చేస్తుంటే దీనికి ఏం చేయాలని అంటే 2012లో ప్రపంచ తెలుగు మహాసభ జరిగింది. అప్పుడు నేనేం చేశానంటే, మామూలుగా బందర్ లడ్డు షాప్ పెడితే బాగుంటుంది తెలుగు మహాసభలు అని చెప్పి అప్పుడు కిరణ్ కుమార్ గారు సర్కారు వెళ్తే నాకు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు బందర్ లడ్డు బందర్ హల్వా ఈ బందర్లో కొన్ని స్వీట్లన్నీ పెట్టి అక్కడ స్టాల్ పెట్టారు. పెట్టి బాగా మంచి మార్కులు వచ్చింది. అది నాకు తెలియదు. ఒక రోజున అప్పుడు బైఫర్కేషన్ అవ్వాలి, ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ఒకటే. అప్పుడు నాకు సెక్రటరీ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశారు, మీరు బందర్ లడ్డు అక్కడ పెట్టారు, చాలా మంచి మార్కులు వచ్చింది మీకు,
మిమ్మల్ని ఒకసారి కలవాలంటే నేనే వస్తాను సార్ అని చెప్పి నేనే వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఇట్లా బందర్ లడ్డుకి GI తీసుకోవాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే మంచి పేరు వస్తుందంటే అప్పుడు వాళ్ళతో పాటు ఫాలో అయ్యి ఈ బందర్ లడ్డుకి GI 2013లో అప్లై చేస్తే 2017లో వచ్చింది. ఆ 2017లో బృందావనపురం బందర్ లడ్డు వర్తక సంఘానికి వచ్చింది. దాన్ని 2018లో మల్లయ్య స్వీట్స్కి సపరేట్గా పార్ట్ B సర్టిఫికేట్ తీసుకున్నాం. సర్టిఫికేట్ పార్ట్ B సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. బందర్ లడ్డు GI అంటే మల్లయ్య స్వీట్స్ కూడా GI ఉంది ఇప్పుడు. అంటే బందర్లో GI వేస్తే బందర్ షాపులు అన్నిటికీ లడ్డుకి GI ఇచ్చినట్టే. కానీ అన్ని షాపులు ఎలా కాదు, ఈ పర్సనల్గా తీసుకున్న వాళ్ళే ఎలా అవుతారు. మల్లయ్య యూనియన్కి GI వచ్చింది, తద్వారా ఆ యూనియన్లో మెంబర్లకు కూడా GI ఇస్తారు. పార్ట్ B అప్లై చేసుకోవాలి. అంటే ఈ నామ్స్ అండ్ కండిషన్స్ అన్ని అప్లై అవ్వాలి. అలా చేస్తేనే అది ఇస్తారు. ఓకే, వండర్ఫుల్ అండి, భలే గుడ్ న్యూస్ చెప్పారు మీరు. మరి ఆ టేస్ట్ అక్కడ నుంచి తరతరాల నుంచి మీరు క్యారీ చేస్తున్నారు అన్నారు. ఎటువంటి మార్పులు అయితే రాలేదా టేస్ట్ విషయంలో? చాలా వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే రా మెటీరియల్ మారిపోయింది. మా నాన్నగారు తిన్న భోజనం వేరు, మేము తినే భోజనం వేరు, మళ్ళీ మా పిల్లలు తినే భోజనం కూడా వేరు. అలా అయిపోయింది. అది ఆ మార్పు తప్ప మా దీంట్లో ఏం మార్పు లేదు. ఏం లేదు. అయితే ఇప్పుడు ప్రిపరేషన్ ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనిపిస్తుంది. ఎంత టైం పడుతుంది ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి? హల్వా కావచ్చు, బందర్ లడ్డు తయారంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ లడ్డు బయటకు వచ్చేసరికి 12 గంటలు పడుతుంది. ఏంటి 12 గంటలు? అవును, ప్రతిరోజు 12 గంటలు పడుతుంది. అది చెయ్యాలి. మనమేమో అలా తక్కువ నోట్లో వేసుకొని అలా తినేస్తూ ఉంటాం. 12 hours కంటిన్యూగా కష్టపడితే మనకు బందర్ లడ్డు ప్రిపేర్ అవుతుంది. అయితే మీరు ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారా? ఇదే షాప్ లోనే? ఇదే షాప్. ఫస్ట్ కూడా ఇలాగే ఉంది. ఓకే, మరి ఫస్ట్ ఇలా ఉండేది కదా, ఒక్క బండే ఉండేది. ఆ తర్వాత మా పిల్లలు వచ్చి ఇవన్నీ రెడీ పెట్టారు. చిన్న బండితో స్టార్ట్ అయింది, ఇప్పుడు చూడండి ఎంత హ్యూజ్ సక్సెస్. అంటే మనం చేసే పని మీద నమ్మకం, ప్రేమ, ఇష్టం ఉండాలి. అది ఎంత దూరం అన్నా తీసుకెళ్తారు. ఏదైనా ఇష్టంతో చేయాలమ్మా, కష్టంగా ఉంటే బతుకుతారు. అవును. ఇది హల్వా మొత్తం నెయ్యితోనే ఉంటుందండి. నెయ్యే, బెల్లము, గోధుమ పాలు, నెయ్యి మూడే ఉంటాయి ఇందులో. ఈ జీడిపప్పులన్నీ మనం వేసుకుంటాం తప్ప అసలు బెల్లంతో తయారు చేసింది, గోధుమ పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన నేతి హల్వా. టేస్ట్ చేద్దాం. నాకు మాట్లాడాలని లేదు, నాకు తినాలని ఉంది. చాలా బాగుంది కంటే పెద్ద పదం ఏదన్నా వస్తే బాగుండేమో అనిపిస్తుంది. ప్యూర్ టేస్ట్ అండి, ప్యూర్ అంటే ప్యూర్, చాలా ప్యూర్ గా ఉంది. సో దీంట్లో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక్కసారి మీరు చెప్తే బాగుంటుంది. బెల్లము, గోధుమ పాలు, నెయ్యి, ఆ టేస్ట్ అయితే వస్తుంది. అండ్ ప్యూరిటీ అంటారు కదా, అండ్ ఆ టేస్ట్ చాలా డెలిషియస్ గా, చాలా డెలిషియస్ గా ఉంది. ఐ థింక్ ఇది ఎక్కువ తినలేం మనం. ఇంత టేస్టీగా ఉన్నది ఎట్లయితే ఎక్కువ తీసుకోలేం కదా. ఎక్కువ టేస్ట్ ఉన్నది కూడా చెప్పనా, దీన్ని మీరు చేత తీయొద్దు, అలాగే నోటు పెట్టేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. నేనైతే పార్సల్ కట్టించేసుకోండి. సో ఎంత మంది మనకు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వర్కర్స్? మా దగ్గర 25 మెంబర్స్. మరి మీకు ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి కదా? రోజు ఎక్స్పోర్ట్ ఉంటుందమ్మా అమెరికాకి. రోజు మీరు ఎక్స్పోర్ట్ అంటున్నారు, అమెరికాకి ఇంకా అదర్ ప్లేసెస్ కి అంటున్నారు. అండ్ అంత టార్గెట్స్ రీచ్ అయిపోతారా అండి? టార్గెట్స్ కంప్లీట్ చేస్తారా? ఇక్కడ ఇక్కడ చిన్న పదం చెప్తాను మీకు, తక్కువే చేస్తాం. మాన్యువల్ కాబట్టి ఎక్కువ చేయలేదు. ఇదంతా మాన్యువల్, నాట్ మిషనరీ. అంటే ఇప్పుడు ఆ లడ్డు ట్రే ఉంది అంటే హల్వా ఉంది, 4 ట్రేలు చేస్తాం. తర్వాత ట్రేలు చేయాలంటే మా వల్ల కాదు, అంతవరకు అమ్మగలం. అందుకని మాన్యువల్గా చేస్తాం కాబట్టి తక్కువే చేయగలం, కాకపోతే క్వాలిటీగా చేయగలం. వండర్ఫుల్ అండి, ఇది మనకు మిస్ అవుతుంది ఈ మధ్య. సో ఇది ఇంపార్టెంట్, ఇది క్యారీ చేయడం. సో మీ దగ్గర ఒక లిమిటెడ్ వరకు మీరు చేస్తారు, ఎంత ఉందో అంత తీసుకొని వెళ్ళండి, బికాస్ ఆఫ్ ద డిమాండ్, రైట్? మీరు వచ్చి ఒక 100 కిలోలు హల్వా ఇమ్మన్నారు అనుకోండి, నేను ఇవ్వలేదు. ఎందుకంటే 100 కిలోలు హల్వా చేయాలంటే గోధుమలు నానాలి ఒక రోజు, అది ఎవరు వేస్తారు. అందుకని ఒక రోజు, మీకు 2 రోజుల తర్వాత హల్వా కావాలంటే ముందు చెప్పాలి. చెప్తే నేను చేసిస్తా. 200 కిలోలు కాదు, 500 కిలోలు చేసిస్తా, కానీ ముందు చెప్పాలి. ఓకే, అది మీకు ఎన్ని రోజుల ముందు చెప్పాలి హ్యూజ్ గా ఆర్డర్ చేయాలంటే? 500 కిలోలు అనుకోండి, 1 వీక్. సో
సో మీరు ప్రొవైడ్ అయితే చేస్తారు కానీ ఒక లిమిట్ ఉంది. లిమిట్ ఉంది అంతే. రోజు చేయడానికి ఇప్పుడు ఇది చేస్తాను, రేపు మళ్ళీ ఇంకా ఎక్కువ అమ్మాను అనుకోండి, ఇవాళ 10,000 అమ్మాం, రేపు 20,000 అమ్ముదామని చేయకూడదు, 10,000 చేయాలి చాలు. రాకపోతే తెల్లారి మీరు రాకపోతే ఏమంటారు, మళ్ళీ తెల్లారి నిలవదమ్మాలి. సో ఎవ్రీడే ఫ్రెష్ గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీడే ఫ్రెష్ ఎందుకంటే ఇది స్టోర్ కూడా చేయొచ్చేమో అన్న చేయొచ్చు. 1 month నిలబడుతుంది, 1 month అయినది ఏం పాడవదు. ఇది ఓకే, లడ్డు ఉండదు అలా 1 week 10 days ఉంటుంది. ఓకే, సో మీరు స్టోర్ చేస్తారా లేదా రోజు అయిపోతూ ఉంటాయి? రోజు అయిపోతాయి, ఇప్పుడే చేసాం. చూడండి, పట్టుకోండి, చూడండి. పట్టుకోవడం ఎందుకు, తినేస్తా. తినండి. ఇది బాగుందండి, ఇది నేను తర్వాత ఆస్వాదిస్తాను చక్కగా. బట్ లడ్డు అండి, ఫస్ట్ లడ్డు గురించి మాట్లాడాలి, బికాజ్ ఇది చూస్తుంటేనే చాలా ఫ్రెష్ గా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు చెప్పండి. ఇది ఇంగ్రీడియంట్స్ ఒకసారి. ఇంగ్రీడియంట్స్ వాటి ఇందులో వచ్చేసి బందర్ లడ్డూలో వచ్చేసి ఫస్ట్ శనగపిండి, బేసిన్ పౌడర్. ఓకే, శనగపిండి నీళ్ళలో శుద్ధలాగా కలుపుకొని అది మామూలుగా ఆ పద్ధతిలో పోసి తీయాలి. నాన్నగారు తీస్తున్నారు కదా, ఆ టైపులో ఇలా అంటే పోసి వస్తుంది. ఆ పోసి తీయాలి. పోసి తీసి ఒక ఆరిన తర్వాత 2-3 గంటలు చల్లారిపోయిన తర్వాత రోట్లో వేసి తొక్కాలి. రోల్ తెలుసు కదా మీకు? పౌడర్ అవుద్ది. ఆ పొడిని పక్కన పెట్టుకుని బెల్లాన్ని పాకం పట్టుకుని, బెల్లం అంటే ఇంకోటి బెల్లాల్లో రకాలు ఉన్నాయి, ఎందుకంటే ఇవాళ షుగర్ కలిపిన బెల్లాలు ఎక్కువ. మేము బుట్ట బెల్లాలు వాడతాం. బుట్ట బెల్లం అంటే ఒక బుట్టలో దిమ్మల్లాగా వస్తాయి, అవి అచ్చిపోసేసింది, డైరెక్ట్గా అచ్చిపోసేది. అందులో పంచదార తక్కువ మిళితం అవుతుంది. అదే మీరు 100 గ్రాముల సైజు 1/4 కిలోలు బజార్లో అమ్ముతున్నారు కదా, అందులో షుగర్ మిక్స్ అవుద్ది ఎక్కువ. అది ఇది బుట్ట బెల్లం అంటే ఫ్రెష్ బెల్లం. మా నాన్నగారి నుంచి అదే వాడుతున్నాం, బుట్ట బెల్లాలే వాడుతున్నాం. దాన్ని అదేంటంటే డైరెక్ట్గా పాకం పెట్టేసేసుకుని ఆ పాకాన్ని ఈ పొడిలో వేరే కాయలు పోస్తాం. పోసిన తర్వాత దాన్ని కలిపిన తర్వాత ఒక 2 గంటలు ఆగిన తర్వాత దాన్ని మళ్ళీ తొక్కాలి. మళ్ళీ కళాయిలో కూడా రోకలతో దంచాలి. దంచిన తర్వాత లడ్డు వచ్చేదాకా, లడ్డు కట్టడానికి అనువుగా వచ్చేదాకా తొక్కుతూనే ఉండాలి. ఒకసారి తొక్కిన తర్వాత మళ్ళీ ఆపాలి, మళ్ళీ ఒక 1/2 గంట తర్వాత మళ్ళీ తొక్కుకోవాలి. చూసుకోవాలి, మొత్తం చూసుకోవాలి. లడ్డు వచ్చేదాకా తొక్కిన తర్వాత లడ్డు బల్ల మీద వేసుకోవాలి. ఆ వాయిన్ బల్ల మీద వేసుకుని లడ్డు కట్టాలి. మరి ఇన్ని ఇయర్స్ గా చేస్తున్నారు కదా, మరి దీనికి ఒక మెషినరీ అనేది మీరు ఆల్రెడీ ఉంది, మనకు ఉంటే బెటర్, ఈజీ అయ్యేది కదా. ఈజీ అయ్యేది కానీ పనికిరాదు కదా. ఈజీ మిషన్తో చేస్తే జీ ఎందుకు వస్తుంది? జీ అయి తీసేస్తాను, నాకు నేను చేయలేదు, నేను చేయను. ఓకే, అంతే అంతే అంతే. మాన్యువల్ అంటే మాన్యువల్. ఎంత ఫ్యూచర్ లో ఎన్ని తరాలు వచ్చినా డిమాండ్ ఉన్నప్పుడు రోజు ఇప్పుడు నీకు అయిపోయింది అని నేను రేపు ఎక్కువ చేయలేను. మా వాళ్ళు అంతవరకే చేయగలరు, మేము అంతవరకే చేయగలం, అంతే చాలు. బందర్ లడ్డు అండ్ అలాగే హల్వా, ఈ రెండు అయితే మనం చాలా చూస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం కూడా. సో దాంతో పాటు మీరు చాలా స్వీట్స్ కూడా చేస్తున్నారు కదా, మరి ఏమేమి స్వీట్స్ చేస్తున్నారు? మర్చిపోయారు, బందర్ మిఠాయి ఉంది, బందర్ జిలేబీ ఉంది, ఇవి కూడా బెల్లమే. ఓకే, బెల్లమే. బందర్ మిఠాయి ఒకటి కొంచెం బెటరా, బందర్ జిలేబీ కూడా కొంచెం పెట్టు, అది తీసుకోండి. అవి కాకుండా మేము అన్ని స్వీట్లు తయారు చేస్తాం, బయట దొరికే స్వీట్లు కూడా మేము తయారు చేస్తాం. ఈ స్వీట్లన్నీ దీని అక్బరి, జిలేబీ, అరిసె, జాంగీరు, గోరుమిట్టి, మైసూర్ పాకు, లడ్డు, బాదుషా, కజ్జికాయ, రవ్వ కజ్జికాయ, ఇవన్నీ మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి దీని పేర్లు అవే. అవును, అవునని ఎలా చెప్పారు? వాటి పేర్లు అవే. అదే దీనికి కళాకారుని చెప్పండి, ఇదేం కళాకారు, అదేం కళాకారు అని చెప్పండి, రకరకాలు. నేను ఇది ఒక రంగు వేసి ఒక పేరు పెడతా, అదే దాన్ని ఇంకో పేరు పెడతా. అవి జాతి లేని స్వీట్లు, ఇది జాతికెళ్ళ స్వీట్స్, బందర్ స్వీట్స్. వాస్తవం, అది వాస్తవం. స్వీట్లు బందర్లోనే పుట్టినాయి. ఎందుకో తెలుసా? మొగలాయిలు పరిపాలించారు,
ముస్లిమ్స్. ఇస్తే అరే సింగు నాకు నా పేరున ఒక స్వీట్ చేయరండి. అక్బర్. ఓ మై గాడ్. ఇది బాదుషా. ఓ మై గాడ్. ఇది జహాంగీర్. ఓ మై గాడ్. దట్ ఈస్ ది హిస్టరీ. దట్ ఈస్ ది హిస్టరీ. ఓకే, నాకు తెలియదు అసలు బాదుషా ఇస్ లైక్ మన పేర్ల నుంచి వచ్చిందని. ఆయన అలా చేయించుకున్నారు, అలా చేశారు. అందుకనే బందర్ స్వీట్లు జాతికెళ్ళ స్వీట్స్ అని చెప్తారు. ఓకే, ఇది అవసరం అండి. ఇది అవసరమైన విషయం చెప్పారు మీరు. మన రాజుల నుంచి అంటే అలా వచ్చింది, వచ్చే అలా పేర్లండి ఇక్కడే పుట్టినాయి. ఇవన్నీ అంతా ప్రపంచం అంతా ఇది కాపీనే. ఎవరు చేయలేరు, దీని పేరు ఎవరు మార్చలేరు. దిస్ ఇస్ మై ఆర్డర్ అంట. ఒకసారి బందర్ ఆర్డర్. ఓకే, పేరు మార్చడానికి ఎవరికి అధికారం లేదు. సో స్పెషల్లీ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే స్వీట్స్ అన్ని కూడా మీరు హెల్దీగా ప్రిపేర్ చేయడం అనేది. బికాజ్ ఇప్పుడు స్వీట్స్ అనగానే అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయి ఉంటారు కదా. మా మల్లయ్య స్వీట్ ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ చేస్తున్నాం. ఇంట్లో మీ అమ్మగారు మీకు ఎలా చేసి పెడతారో మా కస్టమర్స్ కి మేము అలా చేసి పెడతాం. అది నేను ఫీల్ అయ్యాను ఆల్రెడీ. దట్స్ వాట్ ఐ టెల్ యు. హోమ్ ఫీల్ వచ్చింది నిజంగానే. ఆ హోమ్ ఫీల్, ప్యూరిటీ, టేస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మిస్ అవుతున్నాం మనం ఈ జనరేషన్ లో. బట్ ఆసమ్. అంటే మనకు వీటితో పాటు ఇంకా చాలా స్వీట్స్ రకాలు ఉంటాయి. ఒక్కసారి చెప్తారా ఎన్ని రకాలు చేస్తున్నారు మీరు? కలాకండ్ చేస్తాం, మలాయ్ లడ్డు, మోతిచూర్ లడ్డు, హార్లిక్స్ లడ్డు, బేషన్ లడ్డు. హార్లిక్స్ లడ్డు. ఓకే, హార్లిక్స్ లడ్డు, బేషన్ లడ్డు, అన్నమయ్య లడ్డు, మోతిచూర్ లడ్డు, ఇవన్నీ చాలా చేస్తాం. చాలా సీడ్ లడ్డు, సీడ్ విత్తనాలతో చేస్తాం. ఓకే, సీడ్ లడ్డు, ఆ డ్రై ఫ్రూట్ లడ్డు, పావ కజ్జికాయ, కజ్జామ్, లాన్ గులాబ్ జామ్, పైన పావ. అరే కజ్జామ్ ఒకటి ఎవరా? ఓకే, ఇది కజ్జామ్ అంట. భలే ఉంది పేరు, ముచ్చటగా కజ్జామ్. లాన్ గులాబ్ జామ్, గులాబ్ జామ్ చేస్తాం. పైన కోవా చుట్టి కట్ చేస్తాం. కోడిగుడ్డు సగం కట్ చేసినట్టు ఉంటుంది. అంటే గుడ్డు అంటే నాన్ వెజ్ అని కాదు, ఊరికే విషయం ఏంటంటే అలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడు. ఇది అంటే మీ దగ్గరే ఉంటుందా ఈ స్వీట్? అందరి దగ్గర ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మధ్యలో గులాబ్ జామున్ టేస్ట్, బయట కోవా టేస్ట్, అసలు ఏది బాగుందో అనే కాంపిటీషన్ లోపల జరిగిపోతుంది. సో మామూలుగా ఇప్పుడు మీకు టర్న్ ఓవర్ ఏ విధంగా ఉంది? చాలా ఫెమిలియర్, ఆబ్వియస్లీ చాలా ఫేమస్. అంటే టర్న్ ఓవర్ యాక్చువల్ అయితే ఇదే షాపు మిషనరీ పెడితే కోట్ల రూపాయలు చేయొచ్చు. మిషనరీ లేదు కాబట్టి తక్కువే చేయగలం, ఎక్కువ చేయలేం కదా. ఎవరైనా మీ బోటి వాళ్ళు వచ్చి 1000 లడ్డూలు కావాలి అన్నారు అనుకోండి, అప్పుడు 2 రోజుల ముందు ప్రిపరేషన్ చేసుకుంటే కానీ ఆ లడ్డూ రాదు. డైలీగా 10 కిలోలు అమ్మా, 15 కిలోలు అంతే, ఎక్కువ చేయలేం, రాదు. అది విషయం. అది నాకేం అర్థమైందంటే ప్రోడక్ట్ వాల్యూ అనేది ఎప్పుడు మార్కెట్లో ఉండాలి. దానికోసం మనం గ్రీడీగా బిహేవ్ చేయొద్దు. ఎంత ఫెమిలియర్ అయినా మన సింప్లిసిటీని మెయింటైన్ చేస్తూ ప్రోడక్ట్ వాల్యూని కాపాడుకుంటూ ముందు తరాలకి తీసుకెళ్ళాలి అని. ఈ విషయం మీరు చాలా చక్కగా అంటే ఒక లైన్ లో చెప్పేసాను నేను. మీ మాటలు బట్టి నాకు అర్థమైంది. బట్ వీఆర్ సో హ్యాపీ టు మీట్ యూ. చాలా మంచిగా అనిపించింది. ఓనర్ ఆఫ్ బందర్ లడ్డు అండ్ హల్వా అని ఫైనలీ ఆ పర్సన్ నేను మీట్ అయిపోయాను అండ్ టేస్ట్ కూడా చేశాను చక్కగా. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం అండి. మచిలీపట్నంలో ఉన్న ది వెరీ ఫేమస్ మల్లయ్య స్వీట్స్లో బందర్ లడ్డు, బందర్ హల్వా ప్రిపరేషన్ అండ్ అలాగే ఇంకా చాలా స్వీట్స్ మనం చూసాం, టేస్ట్ కూడా చేసాం కదా. నేనైతే కంప్లీట్గా ఎంజాయ్ చేశాను. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్.